హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శ్వేత వెన్నెలకి ఫోన్ చేస్తుంది. ఇంకో 20 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పడంతో శ్వేత ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి, శ్వేత, అందరూ అక్కడ ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. వెన్నెలకి ఫోన్ చేశాను, ఇక్కడికి ఇంకో 10 నిమిషాల్లో రాబోతుంది అని అంటుంది శ్వేత. ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడతారు. వెన్నెల ఇక్కడికి వస్తుందా? అలా అయితే అసలు నిజం తెలిసిపోతుంది కదా అని మనసులో అనుకుంటూ ఉండగానే కావ్య వస్తుంది. వెన్నెల ఇక్కడికి వస్తుందా? నేను అనుకున్న వెన్నెలేనా అని అంటుంది కావ్య. నువ్వేమనుకున్నావు అని అంటుంది శ్వేత. అదే, మా ఆయనకి తెలిసిన వెన్నెలేమో ఇక్కడికి వస్తుందని అనుకుంటున్నాను. ఆ వెన్నెలేనా అని అంటుంది కావ్య. ఇక రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో కారు గార్డెన్లో ఆగుతుంది. వెన్నెల కారు నుండి దిగుతూ ఉంటుంది. ఇక శ్వేత వెన్నెల అని గబగబా తన దగ్గరికి వెళ్తుంది. హాయ్, అందరూ వచ్చేశారు, నువ్వే లేట్ అయ్యావు అని అంటుంది శ్వేత. నువ్వు నన్ను రమ్మని ఎంతగానో ఫోర్స్ చేశావు. రాజు వస్తాడేమో నేను అని చెప్పి ఇక్కడికి వచ్చాను. రాజు రానున్నాడు కదా, అందుకే లేటుగా వచ్చాను. ఇక పార్టీ అయిపోయింది కదా, వెళ్ళిపోతాను అని అంటుంది వెన్నెల. రాజు రాలేదని ఎవరు చెప్పారు? అదిగో రాజ్ అని అంటుంది శ్వేత. ఇక పరుగు పరుగున వెన్నెల వచ్చి రాజుని హత్తుకుంటుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. కావ్య తన్ని చూడగానే షాక్ అయిపోతుంది. వెన్నెల చాలా అందంగా ఉంది, వెన్నెల్లా ఉంది. అందుకే ఆయన తన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని బాబుని కూడా కన్నాడు అని చెప్పి అలాగే బాధపడుతూ చూస్తూ ఉండిపోతుంది. హాయ్ రాజ్, నువ్వు రావని నేను లేటుగా వచ్చాను. నువ్వు వచ్చావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నైట్ అంతా మనమందరం ఎంజాయ్ చెయ్యాలి అని అంటుంది వెన్నెల. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? వెన్నెల తన్ని పెళ్లి చేసుకుంది, అలాగే బాబుని కనింది అనుకున్నాను. తను మాత్రం ఫ్రెండ్లా మాట్లాడుతుంది. ఆ వెన్నెల ఈ వెన్నెల ఒకటి కాదా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కావ్య. ఇక రాజ్ అంటారు, ఫైన్, బాగానే ఉన్నాను, పద పార్టీలోకి అని అంటారు. రాజ్, అప్పుడు ఇప్పుడు ఇలాగే ఉన్నావు, కొంచెం కూడా మారలేదు. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అంటారు వెన్నెల. తను నా భార్య కావ్య అనగానే కావ్య వైపు చూస్తుంది వెన్నెల. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీ భార్య నీకు కరెక్ట్గా సూట్ అయ్యింది. మేమందరం నిన్ను ప్రేమించినా నువ్వు మాత్రం నీ భార్యని పెళ్లి చేసుకున్నావు. బాబు కూడా పుట్టాడని తెలిసిపోయింది. పదరాజ్, నిన్ను చూసి చాలా రోజులైంది, నో చాలా ఏళ్ళయింది అని అంటూ ఉంటుంది వెన్నెల. కావ్యకి అర్థమవుతుంది, తను ఓన్లీ ఫ్రెండ్ మాత్రమేనే అర్థమవుతుంది. అంటే ఈ వెన్నెల ఆ వెన్నెల ఒకటి కాదని అర్థమైపోతుంది. అంటే ఆయన నాకు అబద్ధం చెప్పారా? లేదు ఆయన నిజమే చెప్పారు. నేనే వెన్నెల తన ఫ్రెండు, తనకి కావలసిన భార్య ఏమో అనుకున్నాను అని అనుకుంటుంది మనసులో కావ్య. ఇది ఇలా ఉండగా ఇక స్వప్న ఇంటి పత్రాలను దొంగతనం చేయబోతూ ఉంటారు రుద్రాని. స్వప్న డీప్గా నిద్రపోతూ ఉంటుంది. ఇక ఆ పత్రాలని తీసుకుని ఇక తన చేత్తో వేలుముద్ర వెయ్యాలనుకుంటుంది రుద్రాని. ఒక్కసారిగా స్వప్న పైకి లేస్తుంది. అత్త, ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదు, నువ్వు ఇందాకంతా అనీజీగా ఉన్నావు కదా, అందుకే నీ చేతులు నొక్కుదామని అనగానే, ఆపు, నీ చేతిలో ఉన్నది నా ఇంటి పత్రాలే కదా. తాతగారు నాకిచ్చిన ఆస్తిని దొంగతనం చేయాలని పొద్దున్నుండి తాపత్రయపడుతున్నావని నాకు అర్థమైందిలే. కానీ ఒకటి మాత్రం నిజం, నీ చేతిలో ఉన్నది ఒరిజినల్స్ కాదత్తా, డుమ్మీ అంటే డమ్మీవి పెట్టాను. నువ్వేమో అవి తెలియక నాతో వేలిముద్ర వేయించావు. ఎందుకత్తా, ఎందుకు నేనంటే నీకు ఇంత కక్ష అని అంటుంది. స్వప్న అనగానే, ఆపు, ఇలాంటివన్నీ కింద అమ్మమ్మగారు నానమ్మగారు చూశారు అంటే ఈ ఇంట్లో ముగ్గురికి చోటు లేకుండా ఉంటుంది. చూడండి, ఆస్తి నాకు రాసిచ్చారు. మీ ఇద్దరిపై నమ్మకం లేక మీ ఇద్దరు ఇలాంటి పనులు చేస్తారని నాకు తెలుసు. అందుకే బ్యాంకులో సేఫ్గా పెట్టుకున్నాను. ఇకపై ఇలాంటి పనులు చేశారంటే ఈ ఇంట్లో చోటుండదత్తా. ఇక వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. ముందు భోజనం రెడీ చేసావో లేదో చెప్పు అని అంటుంది. స్వప్న, చేసేస్తాను, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి రుద్రాని తిట్టుకుంటూ బయటికి వచ్చేస్తుంది. పార్టీ పూర్తయ్యాక రాజ్ అలాగే కావ్య బాబు కారులో ఇంటికి బయలుదేరుతారు. ఏంటి కళావతి, ఏంటి ఆలోచిస్తున్నావు? వెన్నెల నేను చెప్పిన వెన్నెల అక్కడ ఉందని అనుకున్నావా అని అంటారు.
మీరు ఎప్పుడు నిజం చెప్తారు? నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని అంటుంది. చూడు కళావతి, నిన్ను బాధ పెట్టడం లేదు. నిజంగా నేను నిన్ను బాధ పెట్టాలి అంటే వీడి అమ్మని ఆ రోజే తీసుకువచ్చేవాణ్ణి. నువ్వు అప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళేదానివి. కానీ నేను అలా చెయ్యలేదు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించావా అనగానే నా ముఖానికి ఆలోచన ఒకటే తక్కువ. మీరు బాబు తల్లిని తీసుకురాకపోయినా బాబుని తీసుకొచ్చి నా జీవితంతో ఆడుకుంటున్నారు కదా అని అంటుంది. చూడు కళావతి, ఎవరి జీవితాలతో ఎవ్వరూ ఆడుకోలేరు. అది మనం చేసిన పుణ్యమో పాపమో వల్ల విధిరాతని ఎవరూ తప్పించుకోలేరు. కానీ నిజమొకటి చెప్పే రోజు వస్తుంది. అప్పుడు అన్ని నిజాలు నేనే స్వయంగా నీకు చెప్తాను. కానీ నువ్వు నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యి బాధపడద్దు అని అంటారు రాజ్. తెల్లగా తెల్లవారుతుంది. ఇక రాహుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి, ఒరే కళ్యాణ్, నేను చెప్పిన ఫైల్పై సంతకం చేశావు కదా అని అంటారు. ఆ, సంతకం చేశాను అనగానే, సరే నేను త్వరగా ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ ఫైల్ని వాళ్ళకి అందజేయాలి కదా అని అంటారు రాహుల్. సరే అని చెప్పడంతో వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తుంది కావ్య. కవిగారు ఏదో పొరపాటు చేసినట్టు అనిపిస్తుంది. రాహుల్ మాట తను నమ్మారు అంటే ఏదో జరుగుతుంది అని మనసులో అనుకుంటూ బాబుని తీసుకుని పైకి వెళ్ళబోతూ ఉంటే అమ్మమ్మ గారు ఆపుతారు. అమ్మ కావ్య, రాత్రి వెన్నెలని చూశావా అని అంటారు. చూశాను అమ్మమ్మ గారు, కానీ ఆయన చెప్పిన వెన్నెల వేరు, తన ఫ్రెండ్ వెన్నెల వేరు అనగానే, చూశావా, ఆ భగవంతుడు ఆ వెన్నెల అనే అమ్మాయిని మార్చేసి ఇంకొక అమ్మాయిని తెచ్చారు. ఈ ఇంటి నుండి నిన్ను వెళ్ళే హక్కు అలాగే ఎవరికీ లేదని మరోసారి రుజువయ్యింది అనగానే, అవునమ్మమ్మగారు, కానీ మీ మనవడు నా చేతిలో ఈ బాబుని పెట్టి వాడి తల్లిని దూరం చేశాడు. నాకు మాత్రం నిజం తెలుసుకోవాలని అనిపించదా? ఆయన చెప్పవలసినప్పుడే నిజం చెప్తాను అంటున్నారు. ఆ దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడు అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అప్పు ఇక బాధపడుతూ ఉండగానే ఆఫీస్కి వెళ్తున్న కళ్యాణ్ అప్పుని తన కారులో ఎక్కించుకొని ఇక ఐజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఐజీ అంటారు, చూడు కళ్యాణ్, దుగ్గిరాల వారంటే చాలా పేరైన వారు. నువ్వు ఈ అమ్మాయిని రికమెండేషన్ చేస్తున్నావు అని చెప్తున్నావు, కానీ తనకు తానే అన్నీ గెలిచి తను పోలీస్ ట్రైనింగ్కి నా తరపు నుండి పంపిస్తున్నాను, నువ్వేమీ కంగారు పడద్దు అనగానే, ఏంది బై, ఏం మాట్లాడుతున్నావు? నేను పోలీస్ అవ్వనని లెటరే వచ్చింది, ఇప్పుడు నీ రికమెండేషన్ నాకు వద్దు అని అంటుంది అప్పు. ఇక ఐజీ ఒక్కసారిగా షాక్ అవుతారు. చూడమ్మా, నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. ఒకరి రికమెండేషన్ తీసుకోను అంటున్నా నీ మనస్తత్వం నాకు అర్థమైంది. కరెక్ట్గా పోలీస్ అయ్యే అన్నీ నీకు ఉన్నాయి. తను రికమెండేషన్ చేయడం కాదు, నేను నిన్ను పోలీస్గా చేయబోతున్నాను అని అనగానే ఒక్కసారిగా అప్పు సంతోషపడుతుంది. చూడప్పు, నీ కష్టం వృధా కాదు. నువ్వు ఎంతగా కష్టపడ్డావు అన్నది నాకు తెలుసు. అందుకే నువ్వు పోలీసువి అవుతావు. ఇంకొక 2 నెలల్లో నీకు ట్రైనింగ్ పూర్తయ్యి ఇక ఇక్కడికి నువ్వు పోలీసుగా వస్తావు. ఈ ఫ్రెండ్కి నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఫ్రెండ్ అవుతావు అనగానే, థ్యాంక్ యూ సో మచ్ బాయ్. నువ్వు కూడా అనుకున్న నీ కవితలు ఎక్కడికో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అంటుంది అప్పు. ఇక కళ్యాణ్ అప్పుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఆఫీస్లో రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, ఫైలు వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ ఇరుక్కుంటాడు. అక్కడ ఉన్న దొంగ బంగారం తెచ్చాడని ఖచ్చితంగా కళ్యాణ్ని ఇక ఎండి పోస్టు నుండి పక్కకి తప్పిస్తారు. నేనే ఆ పోస్టులో కూర్చోబోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ ఫైలు కావ్య చేతిలో కనబడుతుంది. కావ్య గారు, మీ చేతిలో ఆ ఫైల్ ఏంటి, ఇంకా పంపించలేదేంటి అనగానే, 1 మినిట్ రాహుల్ అని చెప్పి ఇక కళ్యాణ్ రావడంతో, కవి గారు, ఈ బాధ్యతని మీకు అప్పగించినప్పుడు 4 కళ్ళతో చూడాలి. మీరు ఎక్కడో ఉండి ఫైల్ని సరిగా చూడకుండా సంతకాలు చేస్తే ఎంత పొరపాటు జరిగేదో తెలుసా? అబ్రాడ్ వాళ్ళు అనుకొని వేరే వాళ్ళకి మీరు ఇలా సైన్ చేసి ఇస్తున్నారు. వాళ్ళు మోసం చేసి మనకి కాకి బంగారం ఇవ్వాలనుకున్నారు. తక్కువ రేట్లో అని ఆశ చూపించారు. ఇలాంటి చాలాసార్లు ఫైల్స్ వస్తాయి. చూడకుండా సైన్ చేస్తే మన కంపెనీకి ఎంతో బ్యాడ్ వచ్చేది అని అంటుంది. అవునా వదినా అనగానే, రాహుల్, నువ్వే కదరా నాకు ఇచ్చావు, వాళ్ళదెవరిదో ఫోన్ చేసి అనగానే కావ్యకి అర్థమవుతుంది. రాహుల్ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. కవిగారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు బాధ్యరత్నంగా ఉండకపోతే రాహుల్ ఇలాగే చేస్తాడు అని అంటుంది కావ్య. వదినా, నాకు అర్థమైంది. సాయంత్రం నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయానికి మీరు కూడా ఓకే అనాలి అని అంటారు కళ్యాణ్. సరే అని చెప్పి
కావ్య తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అనామిక ఇక బయటికి వెళ్తానని వాళ్ళమ్మని కలుస్తుంది. వాళ్ళమ్మ, ఏమే అనామిక, మమ్మల్ని రోడ్డు మీద పడేసి నువ్వు మాత్రం దుగ్గిరాల ఇంట్లో హ్యాపీగా ఉన్నావు. కళ్యాణ్ని మన ఇంటికి తీసుకొచ్చి ఆస్తినంతా మనకి రాపించాలని చెప్పాను. కానీ నువ్వు మాత్రం ఆ పని చేయకుండా ఈరోజు రేపు అంటున్నావు. ఎప్పుడే కళ్యాణ్ బాబుని ఇంటికి తీసుకొస్తావు, ఆస్తిని ఇంటికి తీసుకొస్తావు అని అంటుంది అనామిక వాళ్ళమ్మ. అమ్మ, నేను మాత్రం ఏం చేయను. కవిగారు తెలివైన వాడో తెలివి తక్కువవాడో కాదు. తను అనుకున్నదే చేస్తారు. ఇప్పుడు ఆఫీస్కి ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. ఇక నా మాట వినాలి అంటే ఇప్పుడే వినేటట్టు లేరు. కొన్ని రోజులు పడుతుంది అనగాని, అనామిక, అప్పులే కాదు, నీ ఆస్తితో నువ్వు హ్యాపీగా ఉన్నావు. మీ డాడీ తెలుసు కదా, చక్కగా మందు తాగి హ్యాపీగా ఉన్నాడు. నేనే అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆ ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టవే అని అంటుంది ఇక అనామిక వాళ్ళ అమ్మగారు. సరేనమ్మా, ఈరోజు ఖచ్చితంగా పెద్ద గొడవే జరుగుతుంది. ఇక కళ్యాణ్ని తీసుకుని మన ఇంటికి వస్తాను. నువ్వేమీ కంగారు పడద్దు, ఇంటికి వెళ్ళు అని అంటుంది. ఇక ఇంటికి తను వెళ్ళిపోగానే తిన కారులో బయలుదేరుతుంది. కరెక్ట్గా అప్పుడే వచ్చిన ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరి మాటల్ని వింటుంది. అంటే అనామిక నా కొడుకుని నిజంగా ప్రేమించలేదన్నమాట. కావాలనే ప్రేమించినట్టు నాటకమాడి పెళ్లి చేసుకొని మా ఆస్తిని తను రాయించుకోవాలనుకుంటుందా? నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇది కళ నిజమా? అనుకోకుండా నిన్ను బయటికి వచ్చి ఈ నిజం తెలుసుకున్నాను. అనామిక, నిజంగా కావ్య ఎంతగానో నిన్ను ప్రేమించింది, అలాగే కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పి చేసింది. కానీ నీ నిజస్వరం ఇప్పుడు తెలుసుకున్నాను. అనవసరంగా కావ్యపై అనుమానపడ్డాను. ఆ అప్పు ఇంటి కోడలైనా సరిపోయేది. ఇలాంటి మూర్ఖురాలు నా కొడుకుని నీ వైపు తిప్పుకోవాలన్న ఆలోచన భరించలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళి నిన్ను బయటికి గెంటేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఈవినింగ్ అవుతుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇక కావ్య పైకి వెళ్ళబోతూ ఉంటే, ఆగండి వదిన అని అంటారు కళ్యాణ్. ఇక తాతగారు, నాయనమ్మ, సుభాష్, ప్రకాష్ అందరూ హాల్లోనే ఉంటారు. ఏమైంది కవిగారు అనగానే, వదిన, ఈ కంపెనీ బాధ్యతలు నేను చేపట్టలేను. నిజంగా అన్నీ సక్రమంగా చేసేది నువ్వు మాత్రమే. నువ్వు నాకు ఈ పదవిని అప్పచెప్పావు, కానీ ఈ పదవికి నేను పనికిరానని నాకు అర్థమైంది. కంపెనీకి పైకి తీసుకురావడమేమో కానీ కంపెనీని బ్యాడ్గా నేను తీసుకువెళ్తానని భయం వేస్తుంది. అందుకే అందరి సమక్షంలో నేను ఈ ఎండి పోస్ట్కి పనికిరానని నిక్కచ్చిగా చెప్పగలను అనగానే, అదేంటి కళ్యాణ్, ఒక్క రోజులోనే నువ్వు ఇంతగా మారిపోయావు. సరే, నీ ప్లేస్లో రాహుల్ ఉంటాడు. కావ్యకి ఎలాగూ ఇష్టం లేదు కదా అని అంటుంది రుద్రాని. ఆపు, కళ్యాణ్కి ఇష్టం లేదు అని చెప్పి కావ్యకి ఇస్తూ ఉంటే నా కొడుకుకి ఇవ్వు అని నువ్వు ఎలా చెప్తావు రుద్రాని? ఏమైందిరా కళ్యాణ్ అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్. అవునా, ఇలాగే జరుగుతాయి పెద్దమ్మ. ఎందుకంటే నాకు ఆఫీస్ అనుభవం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలి తప్పించి ఎండి పోస్ట్లో కూర్చోకూడదు. అందుకే వదినికి అన్నీ తెలుసు కాబట్టి వదినికి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్. ఆపు కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎండి పోస్టు ఇస్తే అది మీ వదినికి ఇస్తావా? అసలు ఎవరిని అడిగి నువ్వు ఇస్తున్నావు? పెళ్ళైన దగ్గర నుండి భార్యకి విలువ లేదు, భార్యకి ఒక్కటి కూడా చెప్పవు. ఇప్పుడేమో పోస్ట్ ఏమో మీ వదినికి ఇస్తానంటున్నావు. ఇంతగా మీ వదిన నిన్ను ఇలా ఎలా మార్చింది? తన కాలకున్న చెప్పుతో సమానంగా నిన్ను చూస్తుందని నీకెప్పుడు అర్థమవుతుంది అనగానే అనామిక చెంప చెల్లు మనిపిస్తాడు కళ్యాణ్. ఇక ధాన్యలక్ష్మి, సరిపోయింది, దీనిలాంటి దానికి ఇలాగే కావాలి. నేను అనవసరంగా తులసి మొక్క అనుకొని గంజాయి మొక్క వైపు ఉన్నాను. ఇప్పుడు నుండి కావ్య అన్నిటికీ నా వైపు ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. నన్నే కొడతావా? ఇంతమంది ముందు ఎవరూ కళ్యాణ్ది తప్పు పట్టడం లేదు. ఇక నాకు ఇల్లు వద్దు, ఈ పెళ్ళి వద్దు అని చెప్పి బయటికి ఇక లగేజ్ తీసుకొని వస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఆపుతుందేమో అనుకుంటుంది. అమ్మ అనామిక, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకంటే నా కొడుకు నీ మాట వినడు. నువ్వు తన మనసు కాదు, తన ఆస్తిని కోరుకున్నావు. అది ఇక్కడ జరగదు, వెళ్ళిపో అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు. ఆంటీ, మీరేనా అలా అంటుంది? ఒక ఆడపిల్ల ఉసురు తీసుకుంటారా అనగానే, ఆపు, ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి అక్కతో గొడవ పెట్టుకున్నాను. దేవతలాంటి కావ్యని ఎన్నో మాటలన్నాను. రాజ్ నా కొడుకు కంటే ఎక్కువగా తన్ని కూడా నేను అనరాని మాటలన్నాను. కానీ ఇప్పుడు నిజమేంటో నాకు తెలుసు. అత్తయ్య, అనామిక కళ్యాణ్ని ప్రేమించలేదు, తన ఆస్తినే ప్రేమించింది. తన్ని తన పుట్టింటికి తీసుకువెళ్ళాలని వీళ్ళమ్మాయి ఇది ప్లాన్లు వేశారు. అందుకే అదంతా వినే నాకు ఈవిని బయటికి గెంటాలనిపించింది.
కానీ తనకు తనే వెళ్ళిపోతానంటే నేనేం చేయను, అందుకే వెళ్ళమని చెప్పాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా అనామిక ఉలిక్కి పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.